ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. ఇప్పుడు కాసేపట్లో మేమైతే వైజాగ్ జట్టీకి చేరబోతున్నాం. ఇప్పుడు జట్టి కనిపిస్తుందండి. ఇంకా అయితే ఇప్పుడు రెడీ అవుతున్నాం. ఫస్ట్ ముందుగా అయితే నేనే రెడీ అయిపోయాను, స్నానం చేసుకుని ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు ఒక్కొక్కరు లేచి అయితే స్నానం చేస్తారు. మా అమ్మాడి కూడా బజ్జీ ఉంది, ఇప్పుడే లేచింది. ఎక్సైటింగ్ అనమాట జట్టి చూడడానికి. చూడు త్వరగా వెళ్తుంది. దీదీలు అందరూ వెళ్ళిపోయారని తను కూడా ఇప్పుడు లేచి వెళ్తుంది. ఇప్పుడే వెళ్ళారమ్మా, ఇప్పుడే వెళ్ళారు దీదీలు. ఫ్రెష్ అయ్యి వెళ్తే కానీ కాసేపు కూర్చో. ఇదిగోండి బొన్నీ, హాయ్ హాయ్ చెప్పు. ఇన్ని రోజులండి 3 days అయితే మంచం పట్టిస్తున్ను ఈ అల్పాకి. ఇప్పుడు చూడండి ఎలాగా ఎగ్దమ్ జిగేల్ అని రెడీ అయ్యి వస్తుంది. ఎగ్దమ్ ఇప్పుడు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది అనమాట, ఎప్పుడు దిగిపోతామా అనేసి. మా పూర్వీ అమ్మ అయితే ఇంకా బజ్జేంది. మాకు అలా లేదండి, మాకు ఎంత అల్ప ఉంటే అంత ఉయ్యాలు ఊగినట్టు ఉంటదండి. మరి హల్ప అంటే ఏంటి అనుకుంటున్నారా? చాలా మందికి అయితే తెలియదు కదా. హల్ప అంటే షిప్ ఊగుతుంది కదండి, అది చాలా మందికి అయితే పడదు. వామిటిన్స్ ఇవన్నీ అయితే అయిపోతుంటాయి. అందు గురించి మా బొన్ని ఈ మధ్యన అదే బెడ్ మీదే ఉందనమాట. ఇప్పుడు లేచి మా కేబిన్ లోనికి వచ్చిందనమాట. చూడండి పిల్లలందరూ అయితే నేను 2 గంటల నుంచి లేచున్నాము. మా పూర్వమ్మ నిద్ర ఉంచలేదు, ఏడుస్తుంది మధ్యలో లేచి. ఓయ్ ఓయ్ సార్ చెప్పండి, జట్టి చూపించరా? బ్లాగ్ చూపిస్తున్నా, కాసేపు దగ్గరికి వెళ్ళాక చూపిస్తున్నా. వైజాగ్ జట్టి మొత్తం తినిపిస్తా. ఓకే ఓకే. కొన్ని ఎలా అనిపించింది 3 days నీకు? చెప్పు. పనిష్మెంటా ఏంటి? ఎప్పుడెప్పుడు దిగిపోతున్నా అని మీ వదిన చూస్తుంది అనమాట. వదినే కదా, అత్తమ్మకు కూడా జోస్ వచ్చేసింది ఇప్పుడే. ఎగ్దమ్ బయటికి వెళ్ళింది ఇప్పుడే. తెల్లవారు వాడలు చూసారు కదా. పెద్ద మందలు లేసోనరా? ఫ్రెండ్స్, షిప్ మీద అయితే ఇప్పుడు లాస్ట్ డే అంటే ఈరోజు కాసేపట్లో దిగిపోతున్నాం కదా. బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాం, అందు గురించి క్యాంటీన్కి వెళ్తున్నాం. లాస్ట్ బ్రేక్ఫాస్ట్. మరి బ్రేక్ఫాస్ట్ ఏముంటుందో ఇప్పుడు బ్లాగ్ లో మీకు చూపిస్తాను. అదిగోండి మా ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి వెళ్ళున్నారు. ఈరోజు అయితే స్పెషల్ దోశ అన్నమాట. దోశ మరియు చటపటి. ఇదిగోండి ఫ్రెండ్స్, టేబుల్ వద్దకు అయితే వచ్చేసాము. దోశ మరియు కొబ్బరికాయ చట్నీ సాంబార్ అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్. మా ఆయన మరియు శ్రావ్య, పెద్దబావ, అక్క అయితే వచ్చారు. ఇంకా చిన్న అక్క పెద్దబావ వాళ్ళైతే కేబిన్ లోనే ఫ్రెష్ అవుతున్నారు, అందుకే ఇంక రాలేదు. కాసేపట్లో అయితే మేము ఇప్పుడు షిప్ దిగిపోతున్నాం. అందుకే అందరైతే ఎవరు కనిపించట్లేదు. అందరు ఎవరి బ్యాగులు ఎవరి లగేజీలు వాళ్ళు సర్దుకోవడంలో బిజీగా ఉన్నారు. చూడండి మా చిన్న అక్కలు కూడా ఇప్పుడే వచ్చారు, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సూపర్ పిల్లక జఫ్రత్యు. ఇదిగోండి మా ట్విన్స్, ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట, సిస్టర్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. అత్తమ్మా ఇదిగోండి మా అత్తమ్మ బేబీ కటింగ్ చేసుకుని వచ్చింది ఎనర్జీకి. ఇప్పుడు నిన్నంతా మంచం దిగలేదు, లాక్కొని వస్తే వచ్చింది మాతోని. చూడండి ఇప్పుడు ఎలాగా దేవుడి బొట్లు పూజలు అన్నీ అయిపోయాయి అనమాట. చక్కగా వాడ దిగడానికి ఎనర్జీ వచ్చింది. ఎలాగనిపించింది 3 రోజులు? చెప్పు ఎలాగనిపించింది చెప్పు. బిస్తరు పడితే బిస్తరు పట్టేయడమే, మాలాగా మంచిగా తిరిగితే. స్నానాలు చేసుకొని చక్కగా